దక్కేది కాదు అనర్వం అంటూ యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు మట్టి దందాను. గుట్టలకు గుట్టలను కరగదీస్తున్నారు ఈ మట్టి మాఫియా. అయితే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు కనిపిస్తే చాలు గుట్టలు మాయం తెల్లారేసరికి. ఆ విధంగా వీళ్ళు గుట్టలకు గుట్టలని మొత్తము గుట్టలని కరగదీస్తూ ఉన్నారు. అంటే మట్టిని యథేచ్ఛగా వాటా చట్టానికి విరుద్ధంగా మట్టిని కొడుతూ దూర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వాటా చట్టానే కాకుండా వీళ్ళు మైనింగ్ పర్మిషన్ అంటారు. మైనింగ్ పర్మిషన్ ఏ విధంగా గుట్టలనేది మొత్తము ఇది చేసే విధంగా వాళ్ళకు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారో అది కూడా మనము ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఇల్లు గుట్టలు మొత్తానికి మాయం చేస్తున్నారు. గుట్టలు మొత్తానికి ఇది చేస్తూ ఉన్నారు. గుట్టలని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వాళ్ళు రాత్రికో రాత్రి టిప్పర్లు పెట్టి జేసీబీలు పెట్టి మరీ మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈ ఎంత జరుగుతున్నా ఈ అక్రమాలకు అడ్డుగోలు లేకుండా పోతూ ఉంది. అయితే దీన్ని అరికట్టే సంబంధిత అధికారులు మాత్రం వాళ్ళ కంట్లకి కనిపించడం లేదు. ఈ విధంగా వీరిని అరికట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. అయితే ఏ ప్రాంతాన్ని చూసినా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఆందోళన ఏరియాలో కానీ జైరాబాద్ ఏరియాలో కానీ ఇక్కడ పటాన్చేరు ఏరియాలో కానీ చాలా మటుకు కొనసాగుతూ ఉన్నాయి. గుట్టలే కరిగిపోతూ ఉన్నాయి. అయితే భవిష్యత్తులో గుట్టలంటే ఏంటి అని తెలియని పరిస్థితి దాపరించబోతూ ఉంది ఈరోజు. ఇలాంటి ఈ మట్టి మాఫియాను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ఈ మట్టి మాఫియాని మొత్తానికి ఇచ్చేసేందుకు ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుతూ ఉన్నారు. మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పర్మిషన్స్ ఇస్తున్నారంటూ ఇష్టానుసారంగా వాళ్ళు ఈ మట్టి దందాకు పాల్పడుతూ ఉన్నారు. అయితే దీనికి ఈ అధికారులు మామూలు మత్తులో మగ్గుతున్నారా లేక ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఇది చర్చనీయాంశంగా ప్రజల్లో మారింది. అందుకని చెప్పేసి సంబంధిత అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మీ సత్యం, సంగారెడ్డి జిల్లా T9 ప్రతినిధి. ఏం లేదన్నా జరగదు. ఆపుకున్న జర అయిపోతుంది.
గీన ఆపుతారు ఎందుకు ఈయన వద్దని చెప్పు మాట్లాడిపిస్తాడేమో మాలిక్తోని దుమ్ము వస్తుంది తీస్తాడు